ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క కోడికలో దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన కోడికలో దేవుడు మనకు సహాయం చేయనట్లుగా నడిపి కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తి గల దేవా, సర్వంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్నటువంటి దేవా, వేవేల కోట్ల దూతల చేత ఆరాధింపబడుతూ స్తుతింపబడుతూ మహిమపరచబడుతూ దేవా, గొప్ప వెలుగులో నివాసం ఉన్నటువంటి దేవా, ఎవరు సమీపింపురాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి గొప్ప దేవా, నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి, నీ నీతిని బట్టి, నీ మహిమను బట్టి, నీ వెలుగును బట్టి నైనా నీ తేజోమైనటువంటి మహిమను బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాము. నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై నీ కొందములు. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి సంఘముగా మా తండ్రి ఆరాధన మరి ప్రార్థనకు చేరి వస్తుండగా మా తండ్రి కృప చూపించండి, సహాయం చే తండ్రి. రావాల్సిన ప్రియులను క్షేమంగా నడిపించండి దేవా. మాకు ప్రార్థన ఆత్మను అనుగ్రహించండి. మాకు ఉన్నటువంటి ప్రతి అవసరమును నీకు మామూలు తీర్చండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్లను తీర్చుండైనా ఈ లోక యాత్రలో మాకు కలుగుతున్నటువంటి మహాశ్రమలను మా తండ్రి, శోధల నుంచి, దుఃఖం నుంచి నైనా మా తండ్రి ఎన్నో పరిస్థితులు కలుగుతుంటున్నవి నైనా, ఎన్నో ఆటంకాలు కలుగుతుంటున్నవి, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో మరి అవమానములు, ఎన్నో పరిస్థితులు కలుగుతుంటున్నాయి తండ్రి ఈ లోక యాత్రలో నైనా మా తండ్రి. అయినప్పటికీ నువ్వు కాపాడుతూ, భద్రపరుస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఉంటున్న విధానం బట్టి నీ కొందములు. మాలో ఉన్నటువంటి ప్రతి పొరపాటును, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేసి తండ్రి, నీవు మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్న విధానం బట్టి నీ కొందములు. ఇంకా మా తండ్రి నీ యొక్క స్వరూపంలో మేము మార్చబడుటకు సహాయం చేతండి. ఈ లోకయాత్రలో మేము జీవిస్తుండగా మా తండ్రి నీ యొక్క వాక్యమును, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మా తండ్రి ఆశీర్వాదము, నీ దయ, మా కనికరమును మా పట్ల మా తండ్రి ఇంకా మా ఇళ్ళ కనుపరచమని కోరుతున్నాను తండ్రి. మా అక్కల నిమిత్తమై నీ ఎద్దుకు వస్తుంటున్నాము. నేనే మాత్రం కూడా మా తండ్రి మరి నీ యొక్క ప్రార్థన చేయుటకు, నీ సన్నిధికి వచ్చుటకు, మొరపెట్టుటకు, వాక్యం ధ్యానించుటకు, బోధించుటకు, నిలబడుటకు, నీ పరిచయం చేయుటకు ఏమాత్రం కూడా మా తండ్రి యోగ్యత లేదు దేవా. మా తండ్రి నీ యొక్క రక్తం చేత, నీ యొక్క శిలువ రక్తం చేత నాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణకై మా తండ్రి నైనా మీరు ధైర్యంతో నీ ఎదుగు వస్తుంటున్నావు నైనా దేవా. కృప చూపించండి. పాడుకునే పాటలందును, వాక్యమందును, ప్రార్థన ఎందును మా తండ్రి నీ యొక్క గొప్ప వెలుగును, నీ యొక్క గొప్ప ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. వింటున్న వారిని మా తండ్రి, మరి యొక్క ఆన్లైన్లో వింటున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా ఈ లోక యాత్రలో మాకు సంభవిస్తున్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచవలసిందిగా కోరుతుంటున్నాను నైనా. నీకే మహిమా ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకుందామండి. నీ స్వరము వినిపించు ప్రభువా, పాట పాడుకుందాము. పాట సంఖ్య 487. 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్.
నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో.
నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థనకు వస్తుండగా ప్రార్థన అనగా అడగడం. మనం చాలాసార్లు మనము ఇతరులను అడుగుతూ ఉంటాం. తెలిసిన వాళ్ళని అడుగుతాము, బంధువులను అడుగుతాము, మనము కొన్నిసార్లు డబ్బులు అడుగుతాము, వస్తువులను అడుగుతాము, కొన్నిసార్లు కనిపించినటువంటి సహాయం కూడా అడుగుతుంటాము. నాతో కూడా కొద్దిసేపు ఉండు, నాతో కూడా కొద్ది దూరం రమ్ము అని చెప్పేసి ఏదైనా మనము అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనం అడుగుతూ ఉంటాము, సహాయం అడుగుతుంటాము. మరి రకరకాలైనటువంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు మనము సహాయాన్ని ఇతరులను అడుగుతుంటాము. తెలిసిన వాళ్ళని అడుగుతాము, కొన్నిసార్లు తెలియని వాళ్ళని కూడా, పరిచయం లేని వారిని కూడా అడగాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన అనగా అడగడం మనం చూస్తూ వచ్చాం. కొన్నిసార్లు మన ఇంటికి మరి కొన్ని పేదవాళ్ళు కొంతమంది వస్తుంటారు, అడుక్కునే వాళ్ళు. వాళ్ళు వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నప్పుడు మనము ₹1, ₹2, ₹5, ₹10, చివరికి ₹20 కంటే ఎక్కువ ఏమి, లేకపోతే మనము ఫ్రెష్గా వండుకున్నటువంటి అన్నము వాళ్ళకి ఇవ్వము, నిన్నటిదో మొన్నటిదో ఉంటే ఇస్తాము మనము. అలాగే మనకు పాత బట్టలు కావని ఇస్తాము, కానీ కొత్త బట్టలు ఇవ్వము. తర్వాత వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి కూడా మనము కొన్నిసార్లు మనం సహాయం చేస్తుంటాము. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కూడా మనము సహాయం చేస్తుంటాం. కొంతమంది బంధువులు వచ్చి అడిగినప్పుడు వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి అడిగే విధానాన్ని బట్టి, తర్వాత వారు మన పట్ల ఏ విధంగా అయితే ఉంటూ వచ్చారో దాన్ని కూడా ఆలోచిస్తాం, పరిగణలోనికి తీసుకుంటాం. వీళ్ళకు సహాయం చేయాలన్నా వద్దా? ఇప్పుడు మనము ఏదైనా అడగాలన్నప్పుడు మనకు సహాయం చేసే వారి దగ్గరికే వెళ్ళి అడుగుతాము. మనకు ఆ పని చేయగలుగుతారు వీళ్ళు అన్నప్పుడే అడుగుతాం. మనం నమ్మకంతో పోయి అడుగుతాము మనం. కానీ మనకు సహాయం చేసేవారు కూడా మనల్ని వాళ్ళు పరీక్షించేవారుగా ఉంటారు. మనల్ని మనం ఈ గతంలో మనం వారి పట్ల ఏమి కలిగి ఉంటున్నాము, ఎట్లా మన యొక్క ప్రవర్తన ఉన్నది, మన యొక్క వ్యవహార శైలి ఎలాగుంటూ వచ్చింటున్నది వారి పట్ల అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించేవారుగా ఉంటారు. ఏదైనా చిన్న చిన్న సహాయాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కొంతమంది చిన్నవి కూడా, చిన్న సహాయాన్ని అడగాలన్నా కూడా వాళ్ళు మనల్ని ఎంతో స్కానింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళా ఒకవేళ మనము ఒక విలువైన వస్తువులు కానీ, ఒక 10,000 కానీ, ₹1,00,000 కానీ, 5 లక్షలు కానీ ఏదైనా కొంత అమౌంట్, ఎక్కువ అమౌంట్ అడిగినప్పుడు వీళ్ళు ఎలా తీర్చగలుగుతారనేది కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆలోచిస్తారు. మళ్ళా నాకు ఇవ్వగలుగుతాడా లేదా అని మనను పరీక్షిస్తాడు. తర్వాత మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క బిహేవియర్, మన యొక్క నడవడికను కూడా వాళ్ళు ఆలోచించేవారుగా ఉంటున్నారు. మనం ఏదైనా ఒక ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనము
అయ్యా అని చెప్పేసి మొదలుపెట్టి చివరిగా మనకేం కావాలో, మనకు ఒక సర్టిఫికేట్, మనకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ యొక్క అంశాలన్నీ రాసి మాకు ఇవన్నీ కూడా జరిగించినట్లుగా మాకు సహాయం చేయగలుగుతారని, మాకు ఈ పని చేసి పెట్టగలుగుతారని ప్రార్థిస్తున్నాను అని అక్కడ ముగిస్తాం. మనం ఒక అధికారులకు మనం రాసేటప్పుడు, కలెక్టర్స్ కానీ, ఎంఆర్ఓలు కానీ, ఇంకెవరైనా అధికారులకు, ప్రభుత్వ అధికారులకు మనం రాసేటప్పుడు అప్లికేషను ఆ విధంగా చివరిలో మరి ప్రార్థిస్తున్నాము అని చెప్పేసి ముగిస్తాం మనం. అలాగే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మనుషులే మనల్ని, మనం ఒక చిన్న సహాయం కొరకు, చిన్న పని కొరకు మనము వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు మనల్ని ఎంతగానో వాళ్ళు పరీక్షించేవారుగా ఉంటున్నారు. మనల్ని ఎంతగానో వాళ్ళు మరి ఆలోచన చేసేవారుగా ఉంటున్నారు మన పట్ల. ఈ సహాయం వారికి చేయాలన్నా వద్దా, ఈ సహాయం చేయడం, వీళ్ళు ఈ పని అడుగుతున్నారు, ఇది చేయడం వాళ్ళకు అవసరమా, అవసరం కాదా, మరి వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు చెల్లించగలుగుతారా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు, బంధువులు కానీ, స్నేహితులు కానీ. అదే అధికారులు, మరి ఈ వ్యక్తికి ఈ అర్హత ఉందా, ఈ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటున్నాడు, మరి ఈ వ్యక్తికి ఈ అర్హత ఉందా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసేవారుగా ఉంటున్నారు. అలాగే మన ప్రార్థనకు ఇప్పుడు మనుషుల దగ్గరికి రాలేదు. ఇప్పుడు మనం సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి మనం వస్తుంటున్నాం, రాజాతి రాజు అయినటువంటి దేవుని దగ్గరికి వస్తుంటున్నాం, మనల్ని నిర్మించినటువంటి దేవుని దగ్గరికి వస్తుంటున్నాము, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి వస్తుంటున్నాము. ఆయన పరలోకంలో నివాసం ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు కనిపించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనకు కనిపించడు ఆయన. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేది రాత్రి పగలు మరి ఆయన కొనియాడబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో, గొప్ప వెలుగులో నివాసం అన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనకు ఆయన కనిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు, కానీ ఆయనకు మనం కనిపిస్తుంటున్నాము. మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని చూచుతున్న దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని సమస్తము కూడా మరి ఆయన పరీక్షించే దేవుడుగా ఉంటున్నాడు. నా ఎద్దకొచ్చు వారిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయనని సెలవిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. మన అక్కలు తీర్చేవాడుగా ఉంటున్నాడు. మన సమస్యలను తీర్చేవాడుగా ఉంటున్నాడు. మన యొక్క రోగములు భరించిన వాడుగా ఉంటున్నాడు. మన యొక్క సమస్త బాధలను అర్థం చేసుకోగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు మనల్ని ఏదైనా మనల నుంచి వాళ్ళు కొంత ఆశించి వాళ్ళు మనకు సహాయం చేసేవారుగా ఉంటున్నారు. ఈ లోకంలో ఉండే బంధువులు, స్నేహితులు, సొంత వారు, తోడబుట్టిన వాళ్ళు మన నుంచి ఏదైనా ఆశించి వాళ్ళు మనకు మేలు చేసేవారుగా ఉంటున్నారు. కొంతమంది మరి ఏమీ ఆశించకుండానే మేలు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ లోకంలో అధికారులు కూడా కొంతమంది మరి నిస్వార్థంగా మరి ఎంతో మరి ఖచ్చితంగా వాళ్ళు పేదవారికి, ఆ యొక్క అర్హులకు తగిన న్యాయం చేసేటువంటి అధికారులు కూడా ఉంటున్నారు. కానీ దేవాది దేవుడు ఆయన మన యొక్క హృదయాన్ని పరిశీలించేవాడిగా ఉంటున్నాడు. మన అంతరంగాన్ని పరిశీలించేవాడిగా ఉంటున్నాడు. మనం ప్రార్థనకు వస్తున్నటువంటి మనల్ని ఆయన పరీక్షించేవాడిగా ఉంటున్నాడు. వీళ్ళు దేని గురించి నా సన్నిధికి వస్తుంటున్నారు, వీళ్ళు ఏ ఉద్దేశంతో వస్తుంటున్నారు, ఏ మనసుతో వస్తుంటున్నారు, దేని గురించి అడుగుతున్నారు, వీళ్ళు అడిగేటువంటి అక్కర్లు దేని కొరకు అడుగుతున్నారు, ఎవరి కొరకు అడుగుతుంటున్నారు అని ఆయన మనల్ని పరీక్షించేవాడిగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఉండే మనుషులు దగ్గరికి వెళ్ళి మనం అప్పు అడిగినప్పుడు, మన యొక్క ఫలానా అక్కరన్నప్పుడు
ఆ యొక్క అప్పు తీసుకున్న తర్వాత మనం దేనికి ఖర్చు పెడతామో వాళ్ళు ఏం అడగరు, వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోరు. కానీ దేవాతి దేవుడు మన హృదయాలను పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. మన సమస్తము కూడా, మన ఆలోచనలు సమస్తం కూడా ఆయన పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకై మనం ప్రాధాయపడినప్పుడు కొన్నిసార్లు మనకు సహాయం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ మనుషుల చేత కానిటువంటివి కొంతవరకే మరి మనుషుల దగ్గర మనం సహాయం పొందగలుగుతాము. అది కొంతవరకు మాత్రమే మనం తృప్తినిచ్చేదిగా ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళి అడిగినప్పుడు ఆయన మనకు శాశ్వతమైనటువంటి సహాయమును, మన యొక్క అక్కర్లన్నిటిని కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. మనం విశ్వాసముతో వచ్చి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరిచేదిగా ఉంటున్నది. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఎంతో మంది వారి యొక్క బాధలు చెప్పుకుంటూ వచ్చారు. వారి యొక్క రోగముల గురించి, స్వస్థత కొరకై దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచని కేకలు వేస్తూ వచ్చాడు. అది కూడా ప్రార్థనే. మరి ఎంతమంది స్త్రీలు వచ్చి అడుగుతూ వచ్చారు. కనాను స్త్రీ వచ్చి అడుగుతూ వచ్చింది, అయ్యా నా కుమార్తె మరి దయ్యం పట్టి ఉంటున్నది, నా కుమార్తెను స్వస్థపరచు. మరి పక్షవాయువు గల వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎంతో మంది రోగులను స్వస్థపరుస్తూ వచ్చాడు దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు. వారి యొక్క అక్కర్లు తీరుస్తూ వచ్చాడు. మనకు అక్కర్లు కూడా తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు కూడా ఉంటున్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడుగా ఉంటున్నాడు. ఆయన మృతుడై జీవించువాడుగా ఉంటున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా మన మధ్యలో మరి ఆయన సంచారం చేస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఆయన నేత్రములు లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంటున్నవి. మనల్ని చూస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని గమనిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని కాపాడుతున్న దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క అంతరంగమును పరిశీలించే దేవుడుగా ఉంటున్నాడు. మన అక్కల నిమిత్తమై ఆయన మనం ఎప్పుడొచ్చి అడుగుతామా అని వేచి చూస్తున్న వాడుగా ఉంటున్నాడు. కానీ కొంతమంది మరి దేని గురించి అడుగుతున్నారంటే, చూడండి యాకోబు పత్రికలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇక్కడ మనం చాలాసార్లు మనము మన యొక్క భోగేచ్ఛల కొరకు అడిగే వారంగా ఉంటున్నాము. దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాము, మరలా తిరిగి పాపములో లోకములో కలిసిపోతూ ఉంటున్న వారిగా ఉంటున్నాము. దేవుని ఎంతగానో దుఃఖపెట్టే వారిగా ఉంటున్నాం. దేవుని యొద్ద మనము ఎన్నో మేలులు అనుభవిస్తూ మరలా మనము దేవునికి మరి దుఃఖం కలుగజేసే వారిగా ఉంటున్నాము. మనం చాలాసార్లు ఆశిస్తున్నాం కానీ మనకు దొరకట్లేదు. ఎందుకంటే మనము అంతరంగంలో నరహత్య చేసేవారుగా ఉంటున్నాము, మత్సరపడే వారంగా ఉంటున్నాము, ఇతరుల మీద కోపపడే వారంగా ఉంటున్నాము, ఇతరుల మీద మరి నిందలు మోసేవారుగా ఉంటున్నాము, ఇతరుల మీద నెపము మోసేవారుగా ఉంటున్నాము, ఇతరుల మీద మనం అనేకమైనటువంటి చెప్తూ మనం కాలం గడుపుతున్న వారంగా ఉంటున్నాము. దేవునికి, పరిశుద్ధులకు, మరి తల్లిదండ్రులకు, మన యొక్క సొంత వారికి, మన యొక్క దేహానికి, మన ఆరోగ్యానికి మనమే హాని చేసుకుంటున్న వారిగా ఉంటున్నాము. మనం ఎప్పుడైతే ఇతరుల మీద మనం చెడు దృష్టి కలిగి ఉంటామో, చెడు స్వభావం కలిగి ఉంటామో, చెడు మనస్సు కలిగి ఉంటామో,
చెడు వ్యక్తిత్వం కలిగి ఉంటామో అప్పుడు మనలో ఒక విధమైనటువంటి మరి ఫ్లూయిడ్స్ మనలో మన యొక్క తలలో అవి వచ్చేవిగా ఉంటున్నాయి. అవి మనకు హాని చేసేవిగా ఉంటున్నవి. ఎప్పుడైతే మనము సంతోషముగా సమాధానముగా, ఎప్పుడైతే మన యొక్క మనసును ఆహ్లాదంగా, మనము క్షమించే మనసు, ప్రేమించే మనసు, మనం విరుద్ధ భావమైనటువంటి మనస్సు పెట్టుకోకుండా మనం మంచి మనసు కలిగి ఉంటామో అప్పుడు మనకు కొన్ని ఈ యొక్క మెదడులో కొన్ని ఫ్లూయిడ్స్ అవి ఉత్పత్తి అయ్యేవిగా ఉంటున్నవి. వాటి ద్వారా మనకు క్షేమం కలిగేదిగా ఉంటున్నది. ఎప్పుడైతే మనము ఇతరుల గురించి మనం వ్యసన పడతామో, ఇతరుల గురించి కోపావేశం కలిగి ఉంటామో, మన యొక్క వ్యక్తిత్వమును పోగొట్టుకుంటామో అప్పుడు అది మనకు హాని జరిగేదిగా ఉంటున్నది. మనకు మనమే హాని చేసుకునే వారంగా ఉంటున్నాము. అందునిమిత్తమే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మనం దేవుని దృష్టికి అనేకమైనటువంటి విరుద్ధ కార్యములు జరిగిస్తూ మనం అడిగితే దేవుడు ఇవ్వడు. మనం దేవుని ప్రేమిస్తున్నామని అన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా ఉన్నప్పుడే దేవుడు మనకు మనం అడిగేటివి ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు కొన్ని ప్రశస్తమైనటువంటి మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధత, సమాధానము, నీతి, మహిమ, శాంతి, సంతోషం, సమాధానము, ఐక్యత, జీవము, అభివృద్ధి, ఆశీర్వాదము, ఇవెన్నో ఇస్తుంటున్నాడు దేవుడు. కానీ వాటన్నిటిని మనము తృణీకరిస్తున్న వారిగా ఉంటున్నాము. వీటిని మనము కలిగి ఉండకుండా వీటికి వ్యతిరేకమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతున్న వారిగా ఉంటున్నాము. వీటిని అనేక సార్లు ఈ విలువైనవి మనము కలిగి ఉంటున్నప్పుడు దుష్టుడైనటువంటి సాతానుడు వీటిని దొంగిలించేవాడిగా ఉంటున్నాడు మన నుంచి. ఈ విలువైనవి మన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి సంతోషము, సమాధానము, పరిశుద్ధత, నీతి, ఈ యొక్క రక్షణ వస్త్రము, మహిమ వస్త్రములు, ప్రశస్త వస్త్రములు, విలువైన వస్త్రములు మన నుంచి తీసివేయటానికి వాడు ఎంతగానో ప్రయాసపడుతుంటున్నాడు. గర్జించు సింహం వల్లే వాడు మన మీదకి వస్తుంటున్నాడు. వీటిని మనము ఈ యొక్క శత్రువైన సాతానుడు మన నుంచి ఈ విలువైనటువంటి వాటిని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడని మనము గమనించాల్సిన వారముగా ఉంటున్నాము. వీటిని తీసివేసి ఆ స్థానంలో వీటిని వ్యతిరేకమైనటువంటి మన జీవితంలో, మన యొక్క అంతరంగంలో ప్రవేశపెట్టి మనలో నాశనానికి గురి చేస్తున్న, మన నాశనమును మనమే కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నాము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో, మన యొక్క అవయవములలో ఈ పోరాటం అనేది కలుగుతుంటున్నది. అంతరంగంలో పోరాటము. వీటి నుంచి మానవుడు తప్పించుకోవాలంటే, వీటి నుంచి కాపాడబడాలంటే మనము దేవుని సన్నిధికి రావాలి, దేవుని రక్తమును కోరుకోవాలి, దేవుని యొక్క క్షమాపణ కోరుకోవాలి. దేవుని దగ్గర మన యొక్క ఉన్న పాటును మనం వచ్చి మన యొక్క స్థితిని మనము ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు, మనల్ని కాపాడేవాడిగా ఉంటున్నాడు, మనల్ని ఆదరించేవాడిగా ఉంటున్నాడు, మనల్ని క్షమించేవాడిగా ఉంటున్నాడు.
ఆయనకు ఎక్కువ కృప మన ఎడల కనుపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. చూడండి 6వ వచనంలో, యాకోబు 4వ అధ్యాయము 6వ వచనంలో, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాది పారిపోయేవాడిగా ఉంటున్నాడు. దేవునికి లోబడినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడినప్పుడు అపవాదిని ఎదిరించేటువంటి శక్తి మనకు కలుగుతుంది. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోయేవాడిగా ఉంటున్నాడు. నేను దేవుని యొక్క అంబాసిడర్ని, నేను దేవుని యొక్క మరి దేవుని బిడ్డను, నేను దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషుల్లో మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, నేను దేవుణ్ణి వదిలిపెట్టను. నేను దేవుని కొరకే నేను జీవిస్తాను. నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ఒక అంబాసిడర్ని నేను ఈ లోకంలో అని మనల్ని మనం ఎప్పుడైతే మనము తలంచుకొని ముందుకు సాగిపోతామో, మనము పస్తులున్నప్పటికీ, పేదరికంలో ఉన్నప్పటికీ, వస్త్రములు లేకున్నప్పటికీ, మనకు లగ్జరీ లైఫ్ లేకున్నప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క కొద్ది వాటిని దేవుడు మనకు తృప్తినిచ్చి కాపాడేవాడిగా ఉంటున్నాడు. మన యొక్క సొంత వాళ్ళే మనల్ని విడిచిపెడతారు, మన నుంచి సహాయం పొందిన వాళ్ళే మనల్ని తృణీకరిస్తారు, మన నుంచి మేలు పొందిన వాళ్ళే మన ముందు మరి వాళ్ళు గర్విష్ఠులుగా మరి మాట్లాడేవారిగా ఉంటున్నారు, మనల్ని తృణీకరించే వారిగా ఉంటున్నారు, మన మీద నిందలు మోపేవాళ్ళుగా ఉంటున్నారు, మన మీద మరి వాళ్ళు ఎన్నో దూషణకరమైనటువంటి మాటలు పలికేవారుగా ఉంటారు. అయినప్పటికీ కూడా మనము నిరుత్సాహపడిపోకూడదు. ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైన వాళ్ళం కాము, మనం పరలోక సంబంధమైన వారిగా ఉంటున్నాము. మన యొక్క వ్యక్తిత్వము మనల్ని కాపాడుకోవలసిన వారంగా ఉంటున్నాము. మన యొక్క వ్యక్తిత్వం అనేది, అంతరంగ వ్యక్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంటున్నది. దేవుడు మన యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన యొక్క అంతరంగమైనటువంటి వ్యక్తిత్వమును దేవుడు పరీక్షించేవాడిగా ఉంటున్నాడు. ఇతరులు ఏమన్నా ఒకటి మనుషులను పట్టించుకోవద్దు. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాము, దేవుని ఎద్దకు వచ్చి మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం అడుగుతున్నప్పుడు, మన మనవుల కొరకై మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నామనేది మనము పరీక్షించుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సహాయం నాకు చేస్తాడా లేదా ఈయన, ఎందుకంటే నేను ఒకరోజు ఆయన బాధ పెట్టాను, ఈ పనిని ఆయన చేసి పెడతాడా లేదా అని మనం ఆలోచిస్తాము. అలాగే అంతకంటే మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించేవాడిగా ఉంటున్నాడు. దేవుని కొరకు మనము సాక్షులుగా జీవిస్తున్నప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని ఎద్దకు వచ్చి క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని క్షమించి మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలోని మనుషులు మనం ఏదైనా వారికి ఆపద కలుగజేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా మనం సహాయం అడిగితే వాళ్ళు చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని క్షమించి ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మనం చేసినటువంటి అవమానమును ఆయన క్షమించి, మనం బాధ పెట్టినటువంటి సంగతులన్నిటిని మర్చిపోయి ఆయన మన యొక్క అపరాధములను క్షమించి తన యొక్క రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు.
మన అక్కర్లు తీర్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ 8వ వచనంలో, యాకోబు 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభువు దృష్టికి మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటున్నాడు. మనకు చేసినటువంటి అతిక్రమ క్రియలను, మన యొక్క వ్యక్తిత్వం ఎక్కడైతే దేవునికి సంతోష పెట్టేటువంటి వ్యక్తిత్వం లేదో అక్కడ మనల్ని సరిచేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితాలను, మన కుటుంబ జీవితాలను, మన యొక్క రహస్య జీవితంలో, మన యొక్క ఒంటరి జీవితములను, మన సంఘ జీవితములను, మన యొక్క ఉద్యోగ జీవితములను సరి చేసుకొని ఎప్పుడైతే మనము దేవుని దగ్గర సన్నిధిలో తగ్గించుకుంటామో అప్పుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటున్నాడు. అప్పుడు మన యొక్క ప్రార్థన మనవులను ఆయన అంగీకరించి మన యొక్క మనవులను నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తి గల దేవా, నాయనా మాకు దృష్టికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీ కొందములు, నీ పరిచర్య చేసినటువంటి నేనే మాత్రం కూడా యోగ్యుని కాదు, నాలో మంచి వ్యక్తిత్వము లేదు తండ్రి, నాలో ఒక మంచి వ్యక్తిత్వమును, ఆత్మీయ జీవితమును, కుటుంబ జీవితమును, రహస్య జీవితమును, ఒంటరి జీవితమును, మరి పనిచేసే దగ్గర మరి ఈ యొక్క సంఘ జీవితంలో నన్ను నీ కాపాడము, నా యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడము, నా యొక్క బిహేవియర్ని కాపాడము, నా యొక్క చూపులను, తలంపులను, నా మాటలను సమస్తమును కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. దేవా, నీ రక్తంతో నన్ను కడుగుము, పవిత్రపరచుము. దేవా, భవిష్యత్తు కొరకై నన్ను సిద్ధపరచుము, ముందున దినం పరిచయ కొరకై నన్ను సిద్ధపరచుము. నాయనా మా తండ్రి, నాయన కౌశల సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి, వాళ్ళ 3 కుమార్తెలను జ్ఞాపం చేసుకుని అన్నను జ్ఞాపం చేసుకో తండ్రి, గోవిందమ్మను జ్ఞాపం చేసుకో తండ్రి, మరి సుశీలమ్మను జ్ఞాపం చేసుకో తండ్రి, అలాగే తను మరి ఆయన మరి జాన్ క్రిస్టఫర్ బ్రదర్ను, సుధా సిస్టర్ను, జునీలియాను, శాన్సియాను జ్ఞాపం చేసుకో తండ్రి, అలాగే తను మరి సంధ్య సిస్టర్ని జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తన కుమారుని, కుమార్తెను, తన యొక్క భర్తను జ్ఞాపం చేసుకో తండ్రి. వారు చేయించినటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగుని ప్రభువా, చదువుల్లో తోడుగుని ప్రభువా, అలాగే తను మరి డానియల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. రేపటి దినమున ఇంటర్వ్యూ ఉంటుండగా గీతా స్కూల్లో దేవా కృప చూపించండి, సహాయం చేయి తండ్రి. దేవా మా తండ్రి, అన్నకు మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దేవా మరి లీడర్ని జ్ఞాపం చేసుకో తండ్రి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దేవా మా తండ్రి, తనకున్న థైరాయిడ్ను ముట్టి స్వస్థపరచండి. అలాగే తను మరి డేవిడ్ను, నవ్యాను జ్ఞాపం చేసుకో తండ్రి. ఆయన నీ కృపలో భద్రపరచండి తండ్రి. దేవా మరి డేవిడ్కి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నవ్యాన్ని జ్ఞాపం చేసుకునైనా నీ సొంత సమయంలో వారికి నీ సంతానం అనుగ్రహించవలసిందిగా కోరుతుంటున్నాను. అలాగే తండ్రి మరి జోన్ జ్ఞాపం చేసుకో తండ్రి. నీ యొక్క మరి కాపుదల భద్రత అనుగ్రహించండి. ప్రయాణములలో తోడుగుని ప్రభువా, ఉద్యోగంలో కాపాడండి, భద్రపరచండి, నీ జ్ఞానం అనుగ్రహించండి. మరి భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. నీ చిత్తంలో ఉన్న వారిని పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు సహాయం చేయి తండ్రి. అలాగే తను మరి మేరీ ఆంటీని జ్ఞాపం చేసుకుని కర్నూలులో, విక్టర్ సామ్యుల్ని జ్ఞాపం చేసుకో తండ్రి, వారి తోబుట్టులను జ్ఞాపం చేసుకో తండ్రి. మరి నైనా మండపేటలో ఉన్నటువంటి మరి డానియల్ పాల్ గారిని జ్ఞాపం చేసుకుని బిషప్ గారిని దేవా కృప చూపించండి, సహాయం చేయి తండ్రి. ఆయన చేయించినట్టు పరిచయను దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా మా తండ్రి,
నాయనా మరి సాంసనను జ్ఞాపకం చేసుకో తండ్రి. సునీతక్కను నాయనా మరి మెదక్ స్థలం విషయమే ప్రార్థన చేస్తుంటున్నాము, సహాయం చేయి తండ్రి. జాషువాను కెనడాలో జ్ఞాపకం చేసుకో తండ్రి. జోయల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన మరి మా తల్లిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన తనుకున్నటువంటి కాలు నొప్పిని, నడుము నొప్పిని, కాలు మా తండ్రి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి దేవా. మా తండ్రి తనుకునేటువంటి నొప్పులన్నిటినీ నివృత్తి చేయండి తండ్రి. దేవా కృప చూపించిన ఆయన సహాయం చేయి తండ్రి. దేవా మరి తనకున్నటువంటి సమస్త బాధల నుంచి కాపాడండి, భద్రపరచండి తండ్రి, ఓదార్చండి దేవా. మా తండ్రి హేనాని జ్ఞాపకం చేసుకుని ఆయన రూఫస్ను, లియోను, రూఫస్కు మరి ఏ కాలేజీలో చేరాలో నైనా నీవే ఆ కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి తండ్రి. వారు నీ బిడ్డలు, వారిని నువ్వు పోషించి బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. లేని వారిని నైనా నీవే ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళ యొక్క బలహీనతలను నైనా మా తండ్రి నీవే క్షమించి నైనా పరిపూర్ణంగా చేయండి. వారి అక్కర్లు తీర్చుము తండ్రి. వారి కుటుంబ అక్కర్లు, వారి యొక్క చదువు యొక్క అక్కర్లు, మరి ఫీజులు కట్టాలి అయినా మా తండ్రి, మరి బుక్స్ కొనాలి, అడ్మిషన్స్ కొరకు సహాయం చేయి తండ్రి. లియోను జ్ఞాపకం చేసుకో తండ్రి. భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి నైనా. ఈ కుమారులు ఇద్దరు నీ పని చేయుటకు, నీ పరిచర్య చేయుటకు వారిని దీవించి ఆశీర్వదించు నాయన. అలాగే తన మరి విక్టర్ కుమార్ను, రెబికాను జ్ఞాపకం చేసుకో తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపండి. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. క్షేమంగా మా ఇంటికి వచ్చుటకు సహాయం చేయి తండ్రి. లేవిని భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి తండ్రి. ట్రైనీని జ్ఞాపకం చేసుకునైనా మరి కాలేజీలో అడ్మిషన్ కొరకు సహాయం చేయండి దేవా. మరి మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. ఆమె మరి మంచి చదువుకొని మంచి స్థాయిలో ఆశీర్వదింపబడుటకు, దీవించబడుటకు, అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి నాయన. రిబ్కాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. విక్టర్ కుమార్ని కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. తనకున్నటువంటి టెన్షన్స్ నుంచి, వారికి ఉన్నటువంటి అప్పుల నుంచి కాపాడండి, భద్రపరచండి తండ్రి. మరి వాళ్ళకి ఏమైనటువంటి సమస్యలు ఉంటున్నావో వాటన్నిటినీ తీర్చము దేవా. మరి వసంత కుమార్ అంకుల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నేనా మా తండ్రి, నేనా మరి ఆంటీని జ్ఞాపకం చేసుకునైనా, సుకుమార్ను, వారు చేసిన పరిచర్ను, అలాగే తండ్రి ఆరోనన్నను, అలాగే తండ్రి మరి జేవియర్ అన్నను దేవా. మా తండ్రి నేనా మరి బెంగళూరులో ఉన్నటువంటి వారి యొక్క సహోదరిని జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. వారి పిల్లలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా మరి అంకుల్కు ఒక మంచి సంఘం అనుగ్రహించండి దేవా. మరి ఎంతో గొప్ప సేవ చేసిన వాడిగా ఉంటున్నాడు నైనా. మా తండ్రి అంకుల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. మా తండ్రి హెబ్రోన్లో ఉన్నటువంటి దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము, సహాయం చేయి తండ్రి దేవా. మా తండ్రి జీవన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి తల్లికి ఉన్నటువంటి మరి అనారోగ్య పరిస్థితిని ముట్టి స్వస్థపరచండి. అలాగే తను మరి నేను దివ్యశ్రీ మరి వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము, సహాయం చేయి. జయవర్ధన్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. మరి విజయ్ కుమార్ బ్రదరు, సుమలత సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. వారి తండ్రి డానియల్ గారి కొరకు మా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. కృప చూపించండి. వాళ్ళు ఖమ్మం వెళ్ళి ఉంటున్నారు, క్షేమంగా మా ఇద్దరికి నడిపించండి. అలాగే తండ్రి ఖమ్మంలో ఉన్నటువంటి యేసుదాస్ అన్న కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము దేవా. యాకూబ్ అంకుల్ మరి వారి యొక్క అల్లుని కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. హాస్పిటల్ అడ్మిట్ అయింటున్నాడు దేవా. నీ యొక్క కాపుదల, భద్రత, మంచి ఆరోగ్యం అనుగ్రహించి, స్వస్థత అనుగ్రహించి నైనా మా తండ్రి ఆ బిడ్డను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి, సహాయం చేయి తండ్రి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖమును తొలగించండి తండ్రి. అలాగే తను మరి కాకినాడలో ఉన్నటువంటి మా యొక్క చిన్నమ్మను, జాన్ జోసెఫ్ను, చిన్నోన్ని, పెర్సిని మా తండ్రి అక్కడ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే మదనపల్లిలో ఉన్నటువంటి మెర్సాంటిని, మరి దానం చిన్నాను, మా తండ్రి రాబిన్, జమ్మిని జ్ఞాపకం చేసుకో తండ్రి. మార్కాపురంలో ఉన్నటువంటి మరి మామను, ఆంటీని, మా తండ్రి మరి జ్యోతిని, జమ్మిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి నాగరాజన కుటుంబాన్ని, అలాగే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నీలమ్మత కుటుంబాన్ని, నైనా మరి కర్నూలులో ఉన్నటువంటి డేవిడ్ సుసేరే కుటుంబాన్ని దేవా. మా తండ్రి ఇంకా మా యొక్క ప్రియులు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి.
మరి దైవ సేవకులను అరవింద మంకుల కుమారుని మరి తండ్రి శాంతిరాజనను అలాగే తండ్రి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులను సంఘాలను జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి. అనంతపూర్లో ఉన్నటువంటి విక్టర్ డేవిడ్ గారిని, అక్కడ ఉన్నటువంటి జాషువాను, అతని జెర్మియాను, జేమ్స్ అంకుల్ని, జాన్ పాల్ అంకుల్ని, బాబులను జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తండ్రి తిరుపతిలో ఉన్నటువంటి సంఘాన్ని, పుత్తూరులో తండ్రి పాకాల్లో ఉన్నటువంటి సంఘాలను జ్ఞాపం చేసుకున్నాను, చిత్తూరులో ఆయా ప్రాంతంలో నార్త్ ఇండియాలో నేను ఉన్నటువంటి సంఘాలను జ్ఞాపం చేసుకో తండ్రి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల నుంచి కాపాడండి, భద్రపరచండి తండ్రి. నైనా మా తండ్రి ఈ యొక్క మే మాసంలో జరగబోతున్నటువంటి యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం, సహాయం చేయ తండ్రి. అలాగే తను మరి నైనా మరి సాలమోన్ యున్ని మా తండ్రి మరి సెంట్రల్ ఎక్సైజ్ లో పనిచేసినటువంటి మా తండ్రి అన్నను జ్ఞాపం చేసుకో తండ్రి. నైనా మా తండ్రి మరి అన్నను కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి, వారి కుమారుని, కుమార్తెను, అక్కను జ్ఞాపం చేసుకో తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని కోరుతున్నాను తండ్రి. అలాగే తమ డేవిడ్ అన్నను జ్ఞాపం చేసుకో తండ్రి అనంతపూర్లో. నైనా మా తండ్రి జోసెఫ్ అంకుల్ కుటుంబాన్ని, మహిమలో పిల్లబడినటువంటి జోసెఫ్ అంకుల్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి. వారి యొక్క ముగ్గురు కుమార్తెలను, జోయల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తను మరి జమ్మెనను జ్ఞాపం చేసుకునైనా మరి కొరియన్ గారిని మా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటున్నాడని వింటున్నాము. నైనా మరి నీ దాసుని మా తండ్రి ముట్టి స్వస్థపరచండి దేవా, కృప చూపించిన అయినా సహాయం చేయ తండ్రి. అలాగే తను మరి వీరాచార్య జ్ఞాపం చేసుకో తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, తనను క్షమించండి నైనా, నీ పరిచర్యలో వాడుకోనండి దేవా. నీ కృప చూపించిన అయినా ఆ బిడ్డకు స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి నైనా మా తండ్రి నువ్వే కాపాడండి, భద్రపరచండి. ఆ విధంగా ఎంతో మంది దైవ సేవకులు ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తుంటున్నారు, వారిని కాపాడండి, భద్రపరచండి. జాన్ విక్టర్ గారిని, జయరాజనను, జయంతిరావంకులను దేవా మా తండ్రి, ఇంకా ఎంతో మంది దైవ సేవకులు ఉంటున్నారు. మహిమలో పెట్టినటువంటి దైవదాసులు యొక్క కుటుంబాలను, ఇమ్మానుయేల్ కుటుంబాన్ని, అగిష్ణ గారి కుటుంబాన్ని, జీటి గారి కుటుంబాన్ని, మరి అబుగు గారి కుటుంబాన్ని దేవా మా తండ్రి, ఇంకా ఎంతో మంది పేద కుటుంబాలు ఉంటున్నవి, దైవ సేవకులు ఉంటున్నారు దేవా. కృప చూపించిన ఆయన సహాయం చేయ తండ్రి. దేవా బొల్లారంలో ఉన్నటువంటి శామ్యుల్ రెడ్డిని జ్ఞాపం చేసుకో తండ్రి. విల్సన్ అంకుల్ను, జార్జ్ అంకుల్ను, మరి కోంపల్లిలో ఉన్నటువంటి ఎల్బేతెల్ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి హానొకనను, సామ్యుల్ గారిని జ్ఞాపం చేసుకో తండ్రి దేవా. కృప చూపించిన ఆయన రమేష్ అన్నను జ్ఞాపం చేసుకో తండ్రి. నేను మరి సాంసన్ అంకుల్ను, జాన్ స్టూవర్ట్ గారిని, ఇమ్మానుయేల్ గారిని దేవ మా తండ్రి, మరి ఇంకా దైవ సేవకులు ఉంటున్నారు తండ్రి, వారందరినీ కూడా పేరు పేరును జ్ఞాపం చేసుకో తండ్రి. నేను మరి ఆ యొక్క వర్తమానికులను, పాల్ సుధాకర్ గారిని జ్ఞాపం చేసుకో తండ్రి. పాల్ గిడెన్స్ గారిని జ్ఞాపం చేసుకో తండ్రి దేవా. మరి నీ యొక్క సేవ చేస్తున్న వారిని జ్ఞాపం చేసుకున్న, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఎంతో నిందలతో, ఎంతో శ్రమలతో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు ఉంటున్నారు తండ్రి. నైనా ఆ యొక్క అనంతపూర్ జిల్లాలో ఆర్డిటి ఆర్గనైజేషన్ ను మా తండ్రి నీవే కాపాడండి, భద్రపరచండి, ప్రజలకు మేలు చేకూర్చండి. ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా కూడా ఎన్నో పరిస్థితులు కలుగుతున్నవి ప్రజల మీదకి. నైనా దేశం మీదకి దేశము యుద్ధాలు జరుగుతుంటున్నవి. దేశ నాయకులతో మీరు మాట్లాడండి, రాజులతో, అధికారులతో, ప్రధానులతో మీరు మాట్లాడండి తండ్రి దేవా. మా తండ్రి మంచి సంబంధాలు కలిగి ఉండి దేశం మధ్యలో శాంతిని, సంతోషము, సమాధానం అనుగ్రహించండి తండ్రి. ప్రజల యొక్క క్షేమము, ప్రజల యొక్క అభివృద్ధిని అనుగ్రహించండి తండ్రి. నైనా మా యొక్క రాజుల కొరకు, అధికారుల కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. నీ భద్రత, నీ కాపుదల అనుగ్రహించండి దేవా. పక్కన ఉన్నటువంటి మధుబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి. వారు చేయించినటువంటి వ్యాపారంలో, వారు చేయించినటువంటి చేతి పనులలో, ఉద్యోగంలో, వారి మరి పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, చదువులో నైనా మరి మంచి చదువును అనుగ్రహించండి, మంచి భవిష్యత్తును అనుగ్రహించండి, మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. మధుబాబు గారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి యొక్క తమ్ముడిని, కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి. నాయన దీవించి ఆశీర్వదించండి. వారి పిల్లల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. ఆ కుటుంబాన్ని, ఆ ఇల్లంతటిని కూడా నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి దేవా. మధుబాబు గారిని నీ కాపుదల, భద్రత అనుగ్రహించి నీ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించండి.
అలాగే తండ్రి మరి వేణుగోపాల్ గౌడ్ సార్ని జ్ఞాపం చేసుకో తండ్రి, రూపా సిస్టర్ను జ్ఞాపం చేసుకో తండ్రి, వారి కుమారుని వారి తల్లిని జ్ఞాపం చేసుకో తండ్రి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎదురుగా శివప్రసాద్ కుటుంబాన్ని, సత్యనారాయణ కుటుంబాన్ని, వారి పిల్లలను జ్ఞాపం చేసుకో తండ్రి. ఆ ఇంట్లో వాడిని రెంట్కున్న వారిని నేను రవిని మధును జ్ఞాపం చేసుకోతాను, వారి పిల్లల్ని జ్ఞాపం చేసుకోతండ్రి. ఎదురుగా ప్రసాద్ గారిని, మా తండ్రి ప్రక్కన ఉన్న వారిని, ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క దీవెనలతో, నీ యొక్క ఆశీర్వాదంతో నింపండి తండ్రి. దేవ సలోమిని, షారోను, అదస్సాలను జ్ఞాపం చేసుకో తండ్రి. మా తండ్రి నేను మరి ఇంకా ఎవరి గురించి అయితే ప్రార్థన చేయలేదో వారికి రెట్టింపు బహుమానం అనుగ్రహించండి. బెర్షబాలో ఉన్నటువంటి రాజ్ కుమార్, సువన్ రాజును, జయరాజును, షాలేంను, సుధీర్ను, వారి యొక్క తోబుట్టులందరినీ కూడా జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తన జాన్ను జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తన మరి శ్రీనివాసను జ్ఞాపం చేసుకో తండ్రి. అలాగే తను మరి ఇంకా మరి నర్సాయంకుల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. నీ కృపలో భద్రపరచండి దేవా. మా తండ్రి ఎగ్జామ్స్ కొరకు, ఇంకా ఎగ్జామ్స్ రాసిన వారు, ఇంకా మరి ఎగ్జామ్స్ రాయబోతున్న వారిని, ఆయా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకో తండ్రి. నేను యూత్ మీటింగ్లో, యూత్ క్యాంప్లో మా తండ్రి జరిగినటువంటి ఈ యొక్క యూత్ క్యాంపులో మా తండ్రి కృప చూపించండి. నిలబడే నీ యొక్క వర్తమానికులను, ఆ యొక్క పనిచేసే వారిని, బాధ్యత వహిస్తున్న వారిని, మరి అకామిడేషన్ సిద్ధపరుస్తున్న వారిని, ఇక్కడ చేరి వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ఆల్ ఇండియా నుంచి వస్తున్నటువంటి యవనస్తురాలను జ్ఞాపం చేసుకో తండ్రి. నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎండవేడి నుంచి కాపాడండి, భద్రపరచండి తండ్రి. దేవా ఆయా డినామినేషన్స్ లో ఉన్నటువంటి దైవ సేవకులను జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా మల్లికార్జున కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునైనా నీ కృపలో భద్రపరచండి. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ దేవా మా తండ్రి నేను షుగర్ వ్యాధితో, బీపీతో, థైరాయిడ్తో బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకుంటాను. డానియల్ నాకు తమ్ముడిని, నేను ఇమ్మాన్యుయల్ బ్రదర్ని జ్ఞాపం చేసుకున్నాను. వారి యొక్క సహోదరులను జ్ఞాపం చేసుకుంటాను. ఢిల్లీలో మా తండ్రి వారి అన్నను జ్ఞాపం చేసుకో తండ్రి. వారి తమ్ముడు మరి మోజెస్ అన్నను ఢిల్లీలో ఉంటున్నాడు తండ్రి. కృప చూపించండి, సహాయం చేయి తండ్రి. దేవా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మరి ఎబ్నేజర్ బ్రదర్ని జ్ఞాపం చేసుకునైనా మరి నార్త్ కమలానగర్లో మరి తండ్రి జయ సిస్టర్ని జ్ఞాపం చేసుకో తండ్రి. నీ కృపలో భద్రపరచండి. మరి తండ్రి యూనిస్ ఆంటీని జ్ఞాపం చేసుకునైనా పృథ్వూరులో ఎఫ్రాయిముని జ్ఞాపం చేసుకో తండ్రి. దేవా మరి ఇంకా హెబ్రోన్లో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని కోరుతుంది. దీవించి ఆస్వాదించండి. సలోమి సిస్టర్ సువార్త పరిచయలో జ్ఞాపం చేసుకునైనా మా తండ్రి మరి దైవ ప్రసాదనాన్ని జ్ఞాపం చేసుకో తండ్రి. సువార్త పరిచయలో నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ కన్యను సహవాసమును మనతోనూ సర్వలోకంలో చెదిరిన సకల భక్తులకు, ముఖ్యంగా బేతిని సంఘానికి, హెబ్రోను సంఘాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.